ఈ సమయం వేళ ఉపవాస ప్రార్థనలో మనము ప్రభు పాదాల చెంత ప్రార్థించే ముందుగా దేవుని వాక్యములో మనము కొన్ని దేవుని యొక్క జీవపు మాటలను ధ్యానించుకొని కొన్ని నిమిషములు మరి ప్రార్థన చేయడానికి ముందుకు సాగిపోదాం. రండి, యోనా 3వ అధ్యాయము, యోనా 3వ అధ్యాయము 9వ వచనాన్ని కలిసి చదువుకుందాం. యోనా 3వ అధ్యాయము 9వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. మనుష్యులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను. మనుష్యులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు మనపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసేది. ఇక్కడ చూస్తున్నాం, ఏం చూస్తున్నాం నినివే పట్టణంలో అంటే మనుష్యులందరూ ఎలా ఉన్నారంటే అక్కడ దుర్మార్గముతో, మరి హృదయములందరి హృదయములు మనం పరిశీలిస్తే హృదయం అంతా మోసముతో, దుర్మార్గముతో, పాపముతో నిండి ఉన్నటువంటి ఆ యొక్క నినివే పట్టణస్థులకు మరి దేవుని యొక్క దూతలు ఏం చేస్తున్నారంట, దేవదూతలు ఏం చేసినారంట, చాటించి ప్రకటన చేసేది. ఏం చాటించి ప్రకటన చేశారు వాళ్ళు? మనుషులందరూ తమ దుర్మార్గములు విడిచి, ఏం విడిచాలంట? దుర్మార్గతను అంటే పాపమును విడిచిపెట్టి ఏం చేయాలా? తాము చేయు బలాత్కారమును మానివేయవలెను. బలాత్కారం అంటే చూడండి, దుర్మార్గము. ఒకవేళ దేవునికి మనసు కరుగుతుందేమో, ఎవరికి తెలుసు ప్రియులారా? వారి యొక్క దుర్మార్గతను దేవుడు క్షమించాలంటే వాళ్ళు ఏం చేయాలా? వాటిని పాపమును విడిచిపెట్టాలి. ఒకవేళ ఆయన జాలిపడి తన కోపాన్ని చల్లార్చి ఆ యొక్క నినివే పట్టణస్థులను నాశనం చేయకుండా ఉంటాడేమో అంటే నాశనం అయిపోవాలి అనేటువంటి పరిస్థితి వాళ్ళు తెచ్చుకున్నారు. నాశనం అయిపోయేటువంటి పరిస్థితులకి దిగజారిపోయారు నినివే పట్టణస్థులు. కాబట్టి దేవదూతలు అక్కడ ప్రకటన చాటింపులు చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. వీళ్ళారా, మనం చూస్తున్నాం మన జీవితంలో కూడా నినివే పట్టణంలో ఉన్నటువంటి దుర్మార్గత, మన హృదయంలో కూడా దుర్మార్గం, మోసం. నిన్న ఒక మాట, ఈరోజు ఒక మాట మాట్లాడే వారిగా ఉంటాం మనం. కాబట్టి ఒకే మాట మీద స్థిరంగా నమ్మకంగా దేవుణ్ణి వెంబడించేటువంటి వారిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, 10వ వచనం చూస్తాం. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేర్చిన క్రియలను దేవుడు చూచి పక్షాత్తాపుడే వారికి ఏం చేశాడంట? చేదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేను. అంటే పక్షాత్తాపడ్డారు, దేవుని పాదాల చేత మోకరించారు, ప్రార్థించారు. మేము మా దుర్మార్గతను విడిచిపెడతాం, కాబట్టి మేము చేసిన ఆ యొక్క బలాత్కారం, అన్యాయాలు, వ్యభిచారం, మోసము, కాబట్టి ఇట్లాంటివన్నీ మేము విడిచిపెడతాం. నిజమైన దేవుడు మీరే నమ్ముతాం, విశ్వసిస్తాం. యెహోవా మా దేవా మమ్మల్ని కరుణించు, రక్షించు అని గోనె పట్టే కట్టుకుని వాళ్ళు ఏం చేశారంట? ప్రభు పాదాల చెంత మరి ఉపవాస ప్రార్థనలు. పశువులేమి, ఎడ్లేమి, మరి మేకలేమి, గొర్రెలేమి, కోళ్ళేమి, మనుషులు అక్కడ ఉండే వాళ్ళంతా ఏం చేశారంట? గోనె పట్ట కట్టుకొని ఏం చేశారంట? ఉపవాసముతో ప్రార్థన చేస్తూ. కాబట్టి మన జీవితంలో కూడా ఆ యొక్క అటువంటి ఉపవాస ప్రార్థన చాలా అవసరం. మనం కూడా అటువంటి ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని కూడా ఏం చేస్తాడంట? కనికరిస్తాడు. కరుణించి తిరిగే సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ నిన్ను వేడుచున్నాను,
క్షమాపణ నిన్ను వేడుచున్నాను. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. కాబట్టి నినివే వారు ఇలా చేయడం వల్ల, క్షమాపణలు కోరడం వల్ల దేవుడు వారి యొక్క పాపములను క్షమించి వారి యొక్క చెడు నడతలను, ప్రవర్తనను మరి మంచి ప్రవర్తనలోనికి, మంచి ఆలోచనలోనికి, మంచి మార్గంలోనికి దేవుడు నడిపించడానికి తన దేవదూతల చేత సువార్త చాటింపు చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క యోనా 3వ అధ్యాయంలో గొప్ప కార్యాలు దేవుడు చేస్తూ వచ్చాడు. వారి యొక్క చెడు ప్రవర్తన వదిలిపెట్టారు. అటువంటి ఆ యొక్క వదిలిపెట్టినటువంటి ఆ యొక్క చెడు ప్రవర్తన బట్టి దేవుడు అది చూచాడు. దేవుడు వారి మీద ఏం చేశాడంట, వారి మీద ఏమైపోయాడు, దేవుడు జాలిపడ్డాడు. వారికి చేస్తా అన్న కీడు చెయ్యక మేలు చేశాడు దేవుడు. కీడు చేయలేదండి, దేవుడు మేలు చేశాడు. కాబట్టి మన జీవితంలో కూడా ఎన్నో కీడులు, ఎన్నో అపాయములు, ఎన్నో పాపములు మరి కొని తెచ్చుకున్నటువంటి వారిగా ఉంటున్నాం. అయితే ఈ సమయంలో ప్రభు పాదాల చెంత మన పాపములు విడిచిపెట్టినట్లయితే, క్షమాపణ కోరినట్లయితే, ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో మనలో, మన యొక్క జీవితంలో, మన కుటుంబంలో, మన సహవాసములో, మన యొక్క స్మరణ ప్రార్థన మందిరం, ఇంకా అనేకమైనటువంటి ప్రార్థనా మందిరాల్లో అనేక మంది విశ్వాసుల జీవితాల్లో ఈ లోకములో సృష్టి ఈ యొక్క యావత్తును పూజిస్తున్నటువంటి అనేక మానవాళి కొరకు మనం ప్రార్థన చేసినట్లయితే వారు కూడా నిజ దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరించి యేసు నామములో తమ యొక్క పాపములు ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే అనేక మందికి రక్షణ కలుగుతుంది. నినివే పట్టణస్థులకు ఏ విధంగా అయితే రక్షణ కలిగిందో అట్లనే మనకు కూడా దేవుడు గొప్ప రక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటున్నాడు పిల్లారా. కాబట్టి ఇక్కడ దేవుడు మరి ఏం చేస్తూ వచ్చాడంట, ఈ నినివే వారు 10వ వచనంలో, ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడైనాడంట. వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేను. కాబట్టి దేవుడు కీడు నుండి ఆ యొక్క ప్రజలను రక్షించినాడు, నినివే పట్టణస్థ ప్రజలను. కాబట్టి అటులనే దేవుడు నిన్ను నన్ను కూడా మనల్ని అనుదినము దేవుడు రక్షిస్తున్నాడు, కాపాడుతున్నాడు. అందుని బట్టి దేవునికి ఏం చేయాలి, మనం ఈ సమయంలో ప్రార్థన చేయాలి. ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో మరి ఈ యొక్క నీవే పట్టణస్థుల జీవితాలను ఏ విధంగా అయితే ఆ యొక్క ప్రజల యొక్క మరి మనసులను, ఆ యొక్క హృదయాలను దేవుడు మారుస్తూ వచ్చినాడు, అట్లనే అనేక మంది హృదయాలను, అనేకమైనటువంటి బిడ్డలను ఈ లోకములో దేవుని యొక్క ప్రజలుగా అనేక మంది రక్షింపబడాలని ఈ సమయంలో మనం ప్రార్థన చేయడానికి ముందుకు సాగిపోదాం. దేవుడిచ్చిన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక.